విక్కీ, ఏదైనా సమస్యలో ఉన్నావా? సమస్య నాది కాదంటే, నాకు కావలసిన ఒకరు చాలా కష్టాల్లో ఉన్నారు. అవునా? కష్టాల్లో ఎవరైనా తోడుంటే ఆ బరువు తగ్గుతుంది బాబూ. సహాయం చేసే వీలుంటే చేసి చూడు. ఆ ప్రయత్నం కూడా చేశాను, కానీ వాళ్లకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సహాయం వద్దని తెగేసి చెప్పారు. ఓహో, పోనీలే, వాళ్ళ సమస్యకేమైనా పరిష్కారం దొరికిందా? లేదక్క, పరిష్కారం కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళలా కష్టపడ్డం నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. విక్కీ, ఈ నేళ్ల జీవితాన్ని చూసిన అనుభవంతో ఒక్క మాట చెప్తాను. కొన్నిసార్లు మన కళ్ల ముందే ఎవరో ఒకరు నీళ్లలో పడి మునిగిపోతున్నారు అనుకో. నీకు ఈత వచ్చు అని తెలిసినా వాళ్ళు ఈత నేర్చుకునే వరకైనా మనం కొన్నిసార్లు ఊరికే ఉండాల్సొస్తుంది. ప్రాబ్లం ఉండేదే అక్కడ. అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం అలవాటైపోయిందంట. అయితే ఈసారి కూడా ఎదుర్కొంటారులే, వదిలే. కానీ నాకు వాళ్ళని ఈ పరిస్థితుల్లో చూడ్డం చాలా కష్టంగా ఉంది. వాళ్ల వల్ల కానప్పుడు ఇక మునిగిపోతాను అన్న సమయంలో చెయ్యి పట్టి కాపాడటానికి నువ్వున్నావు కదా. వాళ్ల కష్టానికి ఏ విధంగా సహాయం చెయ్యాలో అది ఆలోచించు. కానీ నువ్వు చేసే సహాయం వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. తోడుగా ఉండి ధైర్యాన్నివ్వు. మీరు చెప్పేది నిజమే అంటే, నేనేం చేస్తే వాళ్ళకది జాలిగా అనిపించదో తెలుసుకొని నేను అలాగే చేస్తాను. జీవితం అనే సముద్రంలో ప్రతి ఒక్కరూ ఇలా మునిగిపోయే దశకు అప్పుడప్పుడు చేరుకుంటూనే ఉంటారు. నీకు కావలసిన వారు దీన్ని తట్టుకుని నిలబడటం నేర్చుకున్నారు అనుకోవాలి. అంతే తప్ప ఇలా బాధపడకూడదు. అంతా సెట్ అవుతుంది కదా అంటే? నీకు కావలసిన వాళ్ళు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళంటున్నావు కదా, అలాంటప్పుడు పట్టుదల కూడా ఉంటుంది. ఎలాగైనా ఈది ఒడ్డుకు చేరాలి అనే మొండితనం కూడా ఉంటుంది. నువ్వేం ఆలోచించకు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. విక్కీ, నీకు కావాల్సిన వాళ్ళు అన్నావు కదా, ఎవరు వాళ్ళు? సార్, మీరు నువ్విక్కడేం చేస్తున్నావు? గుడి పార్కింగ్ ఫ్రీగా ఉందని పార్కింగ్ చేయడానికి వస్తుందా ఏంటి? తను గుడికే వచ్చి ఉంటుంది. అవునా మీనాక్షి? అవును సార్, మీరు కూడా గుడికే వచ్చారు కదా? కాదు, మేము ఊరికి అరవకు. మేం కూడా గుడికే వచ్చామమ్మా. ఇది మా ఫ్యామిలీకి ఇష్టమైన గుడి. ఓ అవునా? నువ్వు వెళ్ళమ్మా, వచ్చిన పని చూసుకో. అవునవును, వెళ్ళు మీనాక్షి. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మా దేవుడు కూడా లోపలే ఉన్నాడు. మేము ఇక్కడే ఉంటాం. ఏంటి? వీడి గోలు ఎప్పుడు ఉండేదేలే, నువ్వు వెళ్ళు. విరాజ్ లోపల ఉన్నాడు, అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడని నువ్వందరికి అనౌన్స్ చేయాలా? సార్, విరాజ్ సార్ అమ్మాయిని చూడడానికి వస్తే కదా అనౌన్స్ చేయడానికి. విరాజ్ సారు పక్కా దేవుని దర్శించుకోవడానికే వచ్చుంటారు. ఈ రోజంతా తేలిపోతుంది, చూస్తుండు. మావయ్య. మిథిలా, నీ చెప్పిన టైం వచ్చింది. ఏ టైం? విరాజ్ రహస్యం బయట పెడతానన్నాను కదా, వాడి గుట్టు బయట పడుతుంది. మావయ్య, ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పొచ్చు కదా. నీ ముద్దుల మరిది గుడికొచ్చాడు. ఎందుకో తెలుసా? గుడి కంటే పూజ చేయడానికి అయ్యుంటుంది, ఇంకెందుకు వస్తారు? పూజ జరుగుతోంది, కానీ అది ప్రేమ పూజ. ఏంటి? విరాజ్ ఇక్కడికి ఎవరో అమ్మాయిని మీట్ అవ్వడానికి వచ్చాడు. వాట్? నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి చూడు, లొకేషన్ పంపుతాను. మావయ్య, మావయ్య. సార్, మనమే ఇంక చూడలేదు, అప్పుడే మిథిలా మేడంకి చెప్పాలా? మనం చూసి మిథిలకు చెప్పి తనొచ్చేసరికి విరాజ్ తప్పించుకుంటే? అందుకే ముందుగానే చెప్పాను, నువ్వు నోరు మూసుకుని రా. దేవుడా. మావయ్య ఏం చెప్తున్నారు? విరాజ్ అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళాడా? ఛాన్సే లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం చూస్తే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని
డౌట్ వచ్చేంత మంచితనం. తప్పు చేసిన వాళ్ళను తిట్టడం చూసినప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేంత ధైర్యవంతురాలు. ఒకవేళ నా అనుమానం నిజమైతే విరాజ్కి నచ్చేలాంటి అమ్మాయి దొరికితే నీకు విరాజ్తో పెళ్లి నేను జరిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. లేదు, విరాజ్ రమ్యనే పెళ్లి చేసుకోవాలి. తనని కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. కన్నెత్తి కూడా చూడకూడదు. అమ్మాయి ఉండడం అనేది నిజమైతే వీటన్నింటికి ఈ రోజే నేను ఒక ఫుల్ స్టాప్ పెడతాను. పుష్ప, అలా అడగకూడదు. చెప్పడానికి ఇబ్బందిగా అనిపించదా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు. ఎవరది మీకు కావాల్సిన వాళ్ళు? మీనాక్షి ఎవరో కష్టాల్లో ఉన్నారంట.